గల్లివర్ ట్రావెల్స్, అందులో లిల్లీపుట్ అనే పదం ఎలాగొచ్చింది చూసుకుందాం. గల్లివర్ ట్రావెల్స్ గురించి చూద్దాం అనమాట. గల్లివర్ దురాశ, అవినీతి, కుసంస్కారము, ఆలోచనలో మునిగిన వాళ్ళను, ఎడతెరిపి ఆలోచన చేయని వాళ్ళను, సినిమాలు, నాటకాలు, ఇలాగా అన్నింటినీ గల్లివర్ ట్రావెల్స్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. చిన్న పెద్ద అందరి నుంచి అందించే పుస్తకం ఏదైనా ఉందంటే అది గల్లివర్ ట్రావెల్సే. ఈ పుస్తకాన్ని బాల సాహిత్యం కిందకి చేర్చారు. కానీ నిజానికి ఇది సాహస యాత్ర కథనాల రూపంలో కొన్ని పొలిటికల్ సైటైర్ అనమాట. నాటి సమాజంలో అన్ని రంగాలపై, ముఖ్యంగా మత, రాజకీయాలు, సైన్సు, మనుషుల వ్యాపార స్వభావాలపైన ఎక్కుపెట్టిన వ్యంగ్యమయంగా దీన్ని పేరు అనమాట. సాహసయాత్ర కథల్లోని పొలిటికల్ సైటైర్ అనమాట ఈ గల్లివర్ ట్రావెల్స్. నాటి సమాజంలోని అన్ని రంగాలపైన, ముఖ్యంగా మతము, రాజకీయాలు, సైన్సు, మనుషుల వ్యాపార స్వభావం పైన ఎక్కుపెట్టిన వ్యంగ్యబాణంగా ది గల్లివర్ ట్రావెల్స్కి పేరు. ఐరిష్ రచయిత జొనాథన్ స్విఫ్ట్ రాసిన ఈ మాస్టర్ పీస్ సరిగ్గా మూడు శతాబ్దాల క్రితం, అంటే 300 సంవత్సరాల క్రితం పేరు లేకనే పబ్లిష్ అయింది. ఈ గల్లివర్ ట్రావెల్స్ అనేది ఆ కాలంలోని సటైరికల్ పొలిటికల్ సటైర్ అనమాట. ఈ పుస్తకం ఉన్నది మతము, రాజకీయాలు, సైన్సు, మనుషుల వ్యాపార స్వభావాలపై ఎక్కుపెట్టిన వ్యంగ్యబాణం అనమాట. ఐరిష్ రచయిత జొనాథన్ స్విఫ్ట్ రాసిన ఈ మాస్టర్ పీస్ సరిగ్గా 300 సంవత్సరాల క్రితం లాగా మార్కెట్లో వచ్చిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో బెస్ట్ సెల్లర్ అయిన గల్లివర్ ట్రావెల్స్లో చిన్నపిల్లల నుంచి దేశాధినేత వరకు అందరినీ అలరించే అంశాలు, సమీక్షలు కూడా ఉన్నాయన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేరు భాషలలోకి మళ్ళీ అనువాదం అవుతూనే ఉందన్నమాట. అందుబాటులో ఉంటుంది అనమాట గల్లివర్ ట్రావెల్స్. దీనికి కారణం ఆదరణ అనమాట. వోల్టైర్, జార్జ్ ఆర్వెల్ లాంటి గొప్ప రచయితలు స్ఫూర్తించిన పుస్తకం కూడా గల్లివర్ ట్రావెల్సే. లిల్లీపుటియన్, మ్యాన్ మౌంటైన్, యాహూ లాంటి పదాలు ఈ నవల ఆధారంగానే వాడుకలోకి వచ్చాయి. కథానాయకుడు లెమ్యూల్ గల్లివర్స్కి సముద్ర ప్రయాణం అంటే ఇష్టం. ఇందులో 4 ప్రయాణాలు ఉంటాయి. కథానాయకుడు లెమ్యూల్స్కి సముద్ర ప్రయాణం అంటే ఇష్టం అన్నమాట. ఇందులో 4 ప్రయాణాలు ఉంటాయి. మొదటిసారి ఓడ మునిగిపోగా గల్లివర్ ఈదుతూ లిల్లీపుట్ దీవికి చేరతాడు. 6 అంగుళాలు మించిన లిల్లీపుట్ వాసులు స్వీయ స్వభావమే, కానీ అతని ఆకారం చూసి భయపడిపోతారన్నమాట. నేనంటే ప్రపంచ హాల్లో అంటుంటాడు లిల్లీపుట్ రాజు. వాళ్ళు 1000 మంది తినే ఆహారం ఒక్క పూటలోనే గల్లివర్ తిండి పెట్టేసరికి ఆ దేశం కరువు వస్తుంది అన్నమాట. అంటే లిల్లీపుట్ కథల్లోని రెండో స్థానం ఏంటంటే గల్లివరు రెండో ప్రయాణంలోని బాబ్డినో నాగులో వెళ్తాడనమాట. అక్కడ మనుషులు జైంట్ సైజులో ఉండగా గల్లివర్ వాళ్ళకి లిల్లీపుట్లో కనిపిస్తాడు. ఒక రైతు అతను రక్షించి ప్రదర్శించడం ద్వారా ఆదాయం పొందుతాడనమాట. ఆ తర్వాత లిల్లీపుట్లు రాణికి అమ్మేస్తాడు. మూడోసారి వాడు సముద్రపు దొంగలు దోచుకోగా వారి నుంచి తప్పించుకుని గల్లివర్ లాపుటాన్ని ఎగిరే దీవికి చేరతాడు. అక్కడ అందరూ గొప్ప మేధావులు, పరిశోధకులు అనమాట. వారంతా కింద ఉన్న మరో దీవిలోని వాళ్ళని అణిచివేసి గురి చేస్తుంటారు. అక్కడి నుంచి ఒక గ్లబ్ డ్రిప్ గల చోటుకి వెళ్ళిన గల్లివరు జూలియస్ సీజరు, అరిస్టాటిల్ వంటి వారి ఆత్మలతో కలిసి చర్చలు జరుపుతాడు. దానికన్నా వాళ్ళ గురించి పుస్తకాలు చదవడం బాగుందనుకుంటాడు. మనం 4వ ప్రయాణంలో మరో విచిత్రమైన చోటుకి వెళ్తాడు గల్లివర్. అక్కడ తెలివైన నాగరికుల గుర్రాలు అధికారంలో ఉంటాయి. అంటే యోహైన అత్యంత మొట్టమొదటి వాటికి సేవకులుగా ఉంటారు. ఈ గుర్రాల భాష నేర్చుకుని గల్లివర్ అక్కడ ఉండిపోవాలనుకుంటాడు. కానీ తమ పని వాళ్ళని పోలి ఉన్నందున అవి అతన్ని వెళ్ళిపోమంటారు. అపరిచిత ప్రదేశాలు, విచిత్రమైన మనుషుల మధ్య గల్లివర్ తనను తాను ఎలా కాపాడుకున్నాడు, ఆయా ప్రాంతాల నుంచి ఎలా తప్పించుకున్నాడు లాంటి విశేషాలు పలు ఉపకథలతో నవ్విస్తూ ఉత్కంఠ రేపుతూ చదివిస్తుంది ఈ నవల. గుడ్డును ఎటుపక్క నుంచి పగలగొట్టాలని ఎడతెరిపిన చర్చలు, ఆలోచనలో మునితేలిన వాళ్ళని లేపడానికి పని వాళ్ళు పెట్టుకోవడం, దురాశ, అవినీతి, కుసంస్కారాలన్నీ గల్లివర్లో మతిపోరినందుకు పనవుతాయి. ఇంటికి తిరిగి వచ్చిన వాస్తవాలు రాజీ పడలేకపోతారు గల్లివర్. నాటకాలు, సినిమాలు కూడా ఇప్పటికీ అలరిస్తున్నది గల్లివర్ ట్రావెల్స్ అనమాట. ఈ విధంగా గల్లివర్ ట్రావెల్స్ ఏంటమ్మా. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.